అందరికీ నా పేరు డాక్టర్ గిరిధర్. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ సూర్యాపేట జనగాం వైద్య కళాశాలకి జోనల్ సెక్రటరీను. నేను ఇక్కడ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఒక అత్యంత ఘోరమైన పని, ఒక నీచమైన పని ఏది పరిగణిస్తారంటే ఒక స్త్రీకి గౌరవం దక్కనప్పుడు అది అత్యంత నీచమైన ఒక దేశంగా మనం పరిగణించాల్సి వస్తుంది. మన మీద ఇంకొక దేశం వచ్చి అటాక్ చేసినా కూడా ఇంత పరిస్థితి రాదేమో, కానీ మన దేశంలో మన స్త్రీని ఇంత నీచంగా రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు 9 రోజులు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇట్లాంటి దురదృష్టకరం ఇంకొక ఏ దేశంలో కూడా రాకూడదు. మరి ఈ భారతదేశంలోనైతే ఏదైతే మనం అనుకుంటామో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అనేది మాకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది డెమోక్రటిక్ కాదు, ఇది డెవిల్ కంట్రీ లాగా మారుతూ ఉందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంతటి ఘోరాన్ని ఇంకొక అమ్మాయికి కానీ ఇంకొక ఉమెన్కి కానీ మన భారతదేశంలో జరగకుండా అత్యంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్ నుంచి నిలదీస్తూ ఉన్నాము. మీరు దయచేసి అతి త్వరలో ఒక ఆర్డినెన్స్ కానీ ఒక చట్టం కానీ తొందరగా మీరు రిలీజ్ చేసి మాలాంటి యువతులని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రశాంతంగా పనిచేసి పేదలకు వైద్యం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను కోరుతా ఉన్నాను. ఎన్ఎంసీకి కూడా హెచ్చరిస్తున్నాను, నేషనల్ మెడికల్ కమిషన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అయ్యా నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ గారు, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మీరు సేఫ్టీని ఎందుకు తీసుకోరు? సేఫ్టీ కన్సర్న్స్ ఎందుకు మీరు ఇంక్లూడ్ చేయట్లేదు? మంచాలు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నారా? సిస్టర్లు ఉన్నారా? వార్డు బాయ్లు ఉన్నారా? స్ట్రెచ్చర్లు ఉన్నాయా? ఇవి కాదు, దానితో పాటు మీ హాస్పిటల్లో సేఫ్టీ ఉందా అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కి ప్రభుత్వ ఆసుపత్రి సూర్యాపేట నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా కళ్ళు తెరవండి ఎన్ఎంసీ చైర్మన్ గారు. ప్రతి హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ రూల్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే మేము పనిచేసే పరిస్థితి ఇక్కడ మాకు లేదు. దయచేసి మా ప్రాణాలను మీరు కాపాడండి. మేము పేద ప్రజల ప్రాణాలు కాపాడుతామని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇంతవరకు కూడా ఒక డాక్టర్ మహిళపై ఇంత అత్యాచారానికి గురి చేసి రేపుకు గురి చేసి చంపినా కూడా మీరు కళ్ళ తినట్లేదంటే అంటే వైద్యుల పట్ల మీ నిర్లక్ష్యమా, లేకపోతే వైద్యులు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళని ఏమైనా కూడా అది పెద్ద ఇష్యూ కాదని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి ప్రాణం రక్షించే వైద్యుడు కన్నెర్ర చేస్తే రాష్ట్రము దేశము అతలాకుతలం అవుతుంది. దయచేసి మీరు గమనించండి. మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు, ఇంకా లాగాలని ప్రయత్నించకండి. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి. మేము సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంకో మాట హెచ్చరిస్తున్నాము. అత్యంత త్వరగా ఈ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన దాడిని మీరు సత్వరమే ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని ఉరిదీయకపోతే మా చర్యలు ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
మీరు ఆ డాక్టర్ ని ఒక బాధితురాలుగా చూడకండి. ఆ డాక్టరు అక్కడ జరుగుతున్న అసమానతలను చెప్పే ఒక అరుణ క్రాంతిలాగా చూడండి. ఆ డాక్టర్ యొక్క అస్తికలు ప్రతి ఊర్లో మీతో చెప్పేటండి. అటువంటి అన్యాయం మళ్ళీ ఏ ఊర్లో జరగకుండా మీరందరూ చూసేటట్టు మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేయండి. ఆ డాక్టర్ బాధలని మీ ప్రతి గుండెలో ఆవాహన చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులకు చెప్పండి. చూడండి, ఇట్లాంటి రాక్షసులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు మన సమాజంలో ఉన్నారు. మీరంతా పోరాడితే కానీ మనం ఇట్లాంటి రాజకీయ నాయకుల నుంచి దూరంగా లేవు. అట్లాంటి రాజకీయ నాయకులు అక్కడే కాదు, అధికార దురహంకారం ఉన్న రాజకీయ నాయకులు మన చుట్టుపక్కల ఉన్నారు. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి కానీ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని బానిసలుగా చేసి ప్రజల్ని బండబూతులు తిట్టి ప్రజల్లో ఉన్న వర్గాలంతా నాశనం చేయడానికి కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము, తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రజాస్వామ్యం నడిపినంత వరకే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారు. లేకపోతే మీరు అగ్నిలో మాడి మసైపోయినట్టు ప్రతి ఒక్కళ్ళు మసైపోతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క భాగంగా మనం ఐఎంఏ డాక్టర్స్ ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు తప్ప మినహాయించి మిగతా సర్వీసెస్లన్నీ బంద్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో 9 నుంచి 10 గంటల వరకు ఓపీ సేవలు కానీ ఎలెక్టివ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ ఆపేయడం జరిగింది. ఓన్లీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడమే జరిగింది. మనము ఐఎంఏ సూర్యాపేట వైద్యులు కానీ ప్రభుత్వ టీటీడీఏ మరియు కూడా మరియు జూనియర్ డాక్టర్స్ అందరం నిరసనగా ర్యాలీలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. నెక్స్ట్ తదుపరి కార్యాచరణ మన ఐఎంఏ స్టేట్ ఐఎంఏ కానీ మన ఇండియన్ ఐఎంఏ అసోసియేషన్ నుంచి కానీ మన గవర్నమెంట్ యూనియన్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే తదుపరి కార్యాచరణ మనం దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని మనం రేపటి నుంచి సమ్మె ఉచితం చేయాలా లేకపోతే ఏంటనేది మనము ప్రకటించుకుంటాం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అందరూ సేఫ్గా మనం కాలేజీకి వెళ్ళిపోవాల్సిన అలాగే అందరికీ థ్యాంక్ యూ.